भज रे मानस श्री रघुवीरं भज रे मानस श्री रघुवीरं भज रे मानस श्री रघुवीरं भुक्ति मुक्ति प्रदं वासुदेवं हरिं भज रे मानस श्री रघुवीरं भुक्ति मुक्ति प्रदं वासुदेवं हरिं भज रे. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన వాసుదేవాచార్యులు వారు రచించిన మైసూరు వాసుదేవాచార్యులు వారు రచించినటువంటి అభేరి రాగంలో ఉన్నటువంటి రాముల వారి కీర్తన చాలా చక్కగా పాడి వినిపించారు మనకి పావని. ఆ అమ్మాయికి అనేక అభినందనలు తెలియజేస్తూ యోగ వాసిష్టంలో నిన్న 128వ సర్గలో మనకి వశిష్ఠుల వారు ఈ విపశ్చిత్రాజుల యొక్క కథని మనకి ముగించేశారు. అప్పుడు శ్రీరాముల వారు ఒక ప్రశ్న వేయబోయారనమాట. ఆ ప్రశ్న ఏంటో ఈరోజు తెలుసుకుందాం మనం. గురుదేవ, దక్షిణోత్తర దిక్కుల రాజులు ఏవేవో బ్రహ్మాండాలు తిరుగుతూ ఉన్నారు కదా, వాళ్ళు ప్రస్తుతం ఏ బ్రహ్మాండంలో ఉన్నారు? మీ దివ్య దృష్టితో చూసి దయచేసి చెప్పండి అంటూ అడిగారనమాట. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, రామా, ఈ సంసారంలో ఉండే బ్రహ్మాండాల పరంపర అనంతమైందయ్యా. వాటిలో కొన్ని నా దివ్య దృష్టికి కూడా అందవు. అలాంటి లోకాల్లో వాళ్ళు ఎక్కడో తిరుగుతున్నారు. వాళ్ళ వివరాలను నేను చెప్పలేను నాయనా అన్నారు. అలా అయితే లేడి జన్మ ఎత్తిన తూర్పు రాజు ఎక్కడున్నాడో చెప్పండి. అది మనం ఉన్న ఈ బ్రహ్మాండంలోనే ఉంది అన్నాడు. అదేమిటి, ఆ రాజులంతా బ్రహ్మాండాలను దాటుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయారన్నారు కదా, మళ్ళీ అతను వెనక్కి ఈ బ్రహ్మాండానికి ఎలా వచ్చాడు అన్నారు. వశిష్ఠుడు అన్నాడు, బ్రహ్మాండాలకు మధ్య దూరం అనే మాట అజ్ఞానులు చెప్పుకునే మాట అని చెప్పానా? జ్ఞానుల దృష్టిలో మొత్తం అంతా అఖండ పరబ్రహ్మం కనుక దూరము దగ్గర అన్న ప్రసక్తే లేదు. అజ్ఞానుల దూరం వారి సంస్కారాలు వల్ల కల్పింపబడేదే కనుక ఆ సంస్కారాల ప్రాబల్యం వల్ల ఏ బ్రహ్మాండంలోంచి ఏ బ్రహ్మాండానికైనా సరే మార్గాలు ఉండనే ఉంటాయి. అటువంటి సంస్కార మార్గాలను ఒక మార్గాన్ని పట్టుకొని తూర్పురాజు ఆ బ్రహ్మాండంలోకి వచ్చిపడ్డాడని చెప్పగానే ఈయన అడిగారనమాట, ఈ బ్రహ్మాండంలో ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు అంటూ. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, రామా, త్రిగర్త దేశరాజు ఈ మధ్య నీకు బహుమతిగా ఒక లేడి పిల్లని పంపించాడు, గుర్తుందా? ఆ జింక పిల్లే ఈ పూర్వ దిక్కు విపశ్చిత్రాజు అన్నాడు. శ్రీరాముడు ఆశ్చర్యపోయి వెంటనే భటులను ఆజ్ఞాపించి ఆ జింక పిల్లను సభలోకి తెప్పించాడు. అది అన్ని జింక పిల్లల్లాగానే బెదురుబెదురుగా చూసుకుంటూ చెంగును గెంతులేస్తూ సంతోషంగా ఉందన్నమాట. ఈ లేడి పిల్లే రాజంటే అందరికీ ఆశ్చర్యం వేసింది. రాముడు ఆశ్చర్యంలోంచి మెల్లిగా తేరుకొని ఇలా అడిగాడు, గురుదేవా, ఇప్పుడు ఇతనికి ఈ పశుజన్మ పోయి మళ్లీ పాత మానవ శరీరం లభించే అవకాశం ఉందా అంటూ. ఇది 129వ సర్గలు అనమాట. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, రామా, మానవులలో ఎవరు ఏ దేవతను ప్రధానంగా ఉపాసిస్తారో ఆ దేవత ద్వారానే తమ కష్టాలను పోగొట్టుకుంటారు. అంతేగాని తలో దేవతను పట్టుకోవడం మంచి పద్ధతి కూడా కాదు. వేదం కూడా ఒకచోట యహ స్వాం దేవతాం అతియజతి ప్రస్వాయై దేవతాయై జ్యవ్యతే నా పరాం ప్రాప్నోతి పాపియాన్ భవతి అన్నారు. ఎవడైతే తన ఉపాస్య దేవత నుంచి జారిపోయి తన స్వంత దేవతను దాటిపోయి ఇతర దేవతా పూజ చేస్తాడో వాడు ఉత్తమ స్థితిని పొందడు, పాపాత్ముడవుతాడు అంటూ చెప్పారు. కనుక ఈ విపశ్చిత్రాజు ఎప్పటికో అప్పుడు మళ్ళీ అగ్నిదేవత ఉపాసన చేస్తేనే అతనికి ఉత్తమ గతి వస్తుంది. దానికి మనం కొంచెం సహాయం చేద్దాం, ఇదిగో ఏం చేద్దామో చూడు అంటూ వశిష్ఠ మహర్షి కమండలోదకంలోంచి ఆచమనం తీసి కళ్ళు మూసుకుని కొద్ది క్షణాలు ఏదో ధ్యానం చేశాడు. అంతే. ఆ సభాభవనం మధ్యలో కట్టలు లేకుండానే అగ్నిజ్వాల వచ్చేసింది. ఆ జ్వాలకు పొగలేదు, దాని కాంతిలో మాలిన్యమూ లేదు. ఈ హఠాత్ సంఘటనకి సభ్యులందరూ ఆశ్చర్యపోతూ
ఆ వేడికి తట్టుకోలేక వెనక్కి వెనక్కి జరుగుతుంటే ఆ లేడిపిల్ల మాత్రం ఆ అగ్నిజ్వాలను ఒక వింతగా చూస్తూ ఆ మంట వైపు రాసాగింది. ఇంతలో వశిష్ఠ మహర్షి కళ్ళు తెరిచి తన చూపులతోనే ఆ లేడి పాపాలను ప్రక్షాళన చేస్తూ, భగవన్ అగ్నిదేవ, ఈ జీవి పూర్వజన్మలో చేసిన ఉపాసనను స్మరించి దయ వహించి ఆ లేడి రూపాన్ని హరించి పాత విపశ్చిత్ రూపాన్ని ప్రసాదించుంటూ ప్రార్థన చేశాడు. అలా ఆయన ప్రార్థనలు చేస్తుండగానే ఆ లేడు పిల్ల విల్లు విడిచిన బాణంలా దూసుకొచ్చి కట్టలేని ఆ అగ్నిజ్వాలలోకి దూకేసింది. అందరూ చూస్తూ ఉండగానే ఆ లేడీ శరీరం మలమలా మాడిపోయింది. బూడిద కాబోతూ ఉండగా ఆగి క్రమక్రమంగా ఒక బలిష్టమైన రాజు శరీరంగా తయారైంది. ఆ రాజు శరీరం నిగనిగలాడుతూ కాంతిలీనుతూ విస్పష్టం అవుతున్న కొద్దీ అగ్నిజ్వాలలు క్రమంగా శాంతించేశాయి. అతడే పూర్వదిక్కు విపశ్చిద్రాజని వశిష్ఠుడు గుర్తించారనమాట. సభలో ఉన్నవాళ్లు మాత్రం అతని తేజస్సుకి ఆశ్చర్యపోతూ అతడు భాసుడు భాసుడు అంటూ పిలవసాగారు. ఇంతలో విపశ్చిద్రాజు అక్కడే నేల మీద చెతికిలుబడి కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. అతనికి తన పూర్వ వృత్తాంతం అంతా గుర్తుకొచ్చింది. అతను త్వరలోనే లేచి సరాసరి వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చి నమస్కరించి, జ్ఞానం అనే ప్రాణాన్ని ప్రసాదించి ఓ బ్రహ్మర్షి పుంగవా, నీకు నమస్కారం అన్నారు. వశిష్ఠుడు తన చేత్తో అతని తలని నిమిరి, రాజా, దేని అంతం చూడాలని నువ్వు చిరకాలంగా కృషి చేస్తున్నావో ఆ విద్య నీకిప్పుడు నాశమగుగాక అంటూ అన్నారనమాట. ఆ తర్వాత విపశ్చిద్రాజు లేచి శ్రీరామ జయ జయ అంటూ రాముడికి నమస్కారం చేయబోయాడు. అది చూసిన దశరథుడు త్రోటుపాటు పడుతూ లేచి, రాజా, నీకు స్వాగతం, ఇదిగో ఆసనం. మీరు అనేక సంసారాలలో తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నారు, ఈ ఆసనంలో విశ్రమించండి అన్నాడు. విపశ్చిద్రాజు హుందాగా నిలబడి సభలోని విశ్వామిత్రాది మహర్షులందరికీ నమస్కరించి ఆసనంలో కూర్చున్నాడు. ఇది సర్గ 130లో చెప్పబడింది మనకి. తర్వాత దశరథుడు, అబ్బా, ఈ అవిద్య ఇంత భయంకరమైనది, దీనివల్ల ఈ రాజు దిగంత దర్శనం అనే పేరుతోటి ఎంత శ్రమపడ్డాడు, అసలు ఇతనికి అవిద్య యొక్క అంతు చూడాలనే పట్టుదల ఎందుకో అన్నాడు. అంతలో విశ్వామిత్ర మహర్షి అందుకుని, దశరథ మహారాజా, అవిద్య మీద దృష్టి పడ్డవాళ్ళు ఎవరైనా సరే ఇలా కష్టపడాల్సింది. పూర్వం వటధానములు అంటే మర్రి విత్తు లోపల ఉండే గింజలు అనే పేరుగల దేశంలో 3 రాజపుత్రులు పుట్టారు. వాళ్ళు కూడా విపశ్చిత్ రాజుల్లాగానే ఏకసంకల్పంతో ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఈ సృష్టి అంతం చూడాలని బయలుదేరారు. వాళ్ళిప్పటికీ బంతి మీద చీమల్లాగా సృష్టి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకి అంతు ఇంకా దొరకలేదు. అంతు అనేది ఉంటే కదా దొరికేందుకు. సృష్టి అనేది హిరణ్యగర్భుడి యొక్క సంకల్పాడంబరం మాత్రమే. ఈ జీవుడు నేను శుద్ధ చైతన్యాన్ని కాను, నేను జీవుణ్ణి అనుకుంటున్నంతకాలం అది అనంతంగా పెరిగిపోతూనే ఉంటుంది. ఓ విపశ్చిత్ రాజా, నువ్వు కూడా ఇలాగే అనుకుంటూ చాలా దూరం తిరిగావు కదా, నువ్వు చూసిన దుఃఖప్రపంచాలు ఏమిటి గుర్తున్నాయి, కొంచెం చెప్తావా అంటూ అడిగారనమాట. అప్పుడు విపశ్చిత్ రాజు, మునీంద్ర, నేను చాలా తిరిగాను, చాలా చూశాను. అగ్నిదేవుడి వరం వల్ల దృఢమైన చిత్తంలో జన్మలకు జన్మలే మారి మారి చూశాను. ప్రతి జన్మలోనూ వేరే వేరే బ్రహ్మాండాలను చూశాను. అగ్నిదేవుడి దయ వల్ల అవన్నీ నాకు గుర్తున్నాయి అంటూ ఆయన మొదలుపెట్టి పశువులుగా, పక్షులుగా, వృక్షాలుగా, మనుషులుగా, దేవతలుగా, రాక్షసులుగా తాను ఎత్తిన జన్మలు, వాటిలో కొన్ని ఆశ్చర్యమైన ఘట్టాలు 131వ సర్గ నుండి 132వ సర్గలో కూడాను వర్ణించారాయన. ఇలాంటి జన్మ పరంపరా కథనాలను ఇప్పటికీ 2-3 సార్లు మనం చెప్పుకోవడం జరిగింది. ఎలాగా? ఆ శవోపాఖ్యానం దగ్గర మనం చెప్పుకున్నాం కదా, అలా అనమాట. ఆ తర్వాత ఏమన్నారంటే, నేదం నేదం సదిత్యేవ విచారానుభవే స్థితం తథాపీదం ఇదం చేతి దుర్దృష్టిర్న నివర్తతే అన్నారు. నేను ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడల్లా ఇది సత్యం కాదు, ఇది సత్యం కాదు అని అనిపిస్తూనే ఉండేది. విచారిస్తున్న కొద్దీ ఆ మాటే నిజం అనిపించింది. అయినా అది వేరు ఇది వేరు అనే చెడు దృష్టి నశించేది కాదు. అందుకే సుఖదుఖాల అనుభవాలు ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేవి. ఈ అనుభవ పరంపరలో ఒక ఆశ్చర్యకరమైన అనుభవాన్ని చెప్తాను వినండి అంటూ ఆయన 132వ సర్గలో చెప్తున్నారన్నమాట. ఇక్కడ మనం ఏంటి గమనించాలంటే, భూమికి మేదిని అనే ఒక పేరుంది. మధుకైటబులు అనే రాక్షసులను శ్రీహరి సంహరించినప్పుడు వారి తలలు పగిలి వారి మెదడులో కొవ్వు భూమి మొత్తం పరుచుకుందని, అందువల్లే భూమికి మేదిని అనే పేరు వచ్చిందని బ్రహ్మవైవర్త పురాణాల్లో ఉంది. ఆ కథలకు కూడా మూలభూతమైన ఒకానొక వేదగాథను తీసుకుని వాల్మీకి మహర్షి దాన్ని
విపశ్చిద్రాజు ద్వారా శవోపాఖ్యానం అనే పేరుతోటి మనకి చెప్పించబోతున్నారు. అది ఈ గ్రంథంలో ఉందన్నమాట. మనం దాన్ని ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ విపశ్చిద్రాజు ఈ శివోపాఖ్యానాన్ని ఎలా చెప్తున్నారు అంటే, వశిష్ఠ మహర్షి, ఈ బ్రహ్మాండంలో మీ బోటివారు ప్రవేశించడానికి కూడా సాధ్యం కానటువంటి భయంకరమైన భూలోకం ఒకటి ఉందండి. నేను అగ్నిదేవుడి వరప్రభావం వల్ల ఒకప్పుడు ఆ లోకానికి చేరాను. అక్కడ చేరి చుట్టుపక్కల పరిశీలిస్తూ చూసేసరికల్లా ఆ నేల మీద పెద్ద నీడ కదులుతున్నట్టుగా అనిపించింది. ఈ నీడ ఎక్కడి నుంచి వస్తోందా అని తలెత్తి పైకి చూసేసరికల్లా సుదూరాకాశంలో మహాపర్వతం వంటి మానవాకారం ఒకటి కనిపించింది. దాని నీడే భూమి మీద పడుతోంది. ఆశ్చర్యం! ఆ మానవాకారం ఆకాశంలో నిలకడగా లేదు, గిరగిరా తిరుగుతూ శరవేగంతో కిందకు పడిపోతోంది. అది అలాగే కిందకు పడితే నేను దాని కింద పడి నలిగిపోవడం ఖాయం. ఆ భయంలో నేను అటు ఇటు చూసేసరికలా దగ్గరలోనే ఒక అగ్నిజ్వాల కనిపించింది. నేను అనేక జన్మలుగా అగ్ని ఉపాసన చేసి ఉన్నాను కాబట్టి ఆ పర్వతాకారం కింద పడి చచ్చిపోవడం కన్నా ఈ అగ్నిలో దూకడం మంచిదని అనిపించి వెంటనే అగ్నిలోకి దూకేశాను. కానీ అగ్నిదేవుడు కరుణామయుడు. నేను చేసిన పూజలు మర్చిపోలేదు. ఆయన నా పట్ల చల్లని వాడే నన్ను ఓదార్చి తన వాహనమైన చిలక మీద నన్ను కూర్చోబెట్టుకుని నా లోకానికి పోదాం పదా అంటూ పైకి ఎగరసాగాడు. పైకి ఎగురుతున్న కొద్దీ కింద పడుతున్న ఆ మానవాకారం దగ్గరవుతోంది. అది ఒట్టి శవమని ఇప్పుడు అర్థమైంది. అది మా నెత్తిని పడుతుందేమో అనే భయంతోటి నేను వణికిపోయాను. అగ్నిదేవుడు మాత్రం నిర్భయంగా పైకి ఎగిరి ఆ శవం దగ్గరవుతూ ఉండగా తన అగ్నిజ్వాలను పెంచి వాటితో ఆ శవంలో ఒక రంధ్రం చేసుకుని ఆ రంధ్రం గుండా ఆ శవాన్ని దాటి పైకి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు నేను పైకి చేరాను. నా ప్రాణాలు కుదుటపడ్డాయి. కుతూహలంగా కిందకు చూశాను. చూస్తుండగానే ఆ మహాశవం భూమి మీద పడింది. భూమి పగిలినంత పనైంది. ఆ శవం యొక్క ఆకారం భూమి కన్నా చాలా పెద్దదిగా ఉంది. మేము పైకి ఎగిరిపోతూ ఉన్నాం కదా, దేవతా బృందాలు ఆ చప్పుడు విని నానా దిక్కుల నుంచి భూమి దగ్గరికి వచ్చేసాయి. అంతా గందరగోళంగా ఉంది. ఆ సమయంలో నేను అగ్నిదేవుణ్ణి అడిగాను, దేవా, ఇంత పెద్ద శవం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు కింద పడింది అంటూ. అగ్నిదేవుడు నవ్వి, ముందు ఏం జరుగుతుందో చూడు, తర్వాత వివరాలు చెప్తాను అన్నాడు. నేను భూమికేసి చూశాను. భూమి కనబడలేదు. ఆ శవం తాలూకు పొట్ట మాత్రం కనిపించింది. ఆ శవం యొక్క తల, చేతులు, కాళ్ళు అన్నీ ఎక్కడిదాకా వ్యాపించున్నాయో నాకు అసలు అర్థం కూడా కాలేదు. ఆ మాటే అగ్నిదేవుణ్ణి అడిగాను. అవి వెళ్ళి లోకాలోక పర్వతం మీద పడ్డాయి. మానవులకు ఆ ప్రాంతాలు కనిపించవు అన్నాడు ఆయన. ఆయన అలా అన్న దగ్గర నుంచి ఆయన కరుణ వల్ల నాకు ఆ ప్రాంతాలు కూడా కనిపించాయన్నమాట. ఇంతలో దేవతా బృందాలు ఆ శవానికి దగ్గరయ్యాయి. వాటిలో కొన్ని బృందాలు ఆ శవం చుట్టూ నాట్యం చేస్తూ కాళరాత్రి దేవిని ఆహ్వానించసాగాయి. ఇంతలో ఆ కాళరాత్రి దేవి అక్కడికి వచ్చింది. ఆమె భక్తులంతా కేరింతలు కొడుతూ, తల్లి, ఈ శవాన్ని మేము నీకు కానుకగా అర్పిస్తున్నాము అన్నారు. నువ్వు నీ పరివారంతో కలిసి దీన్ని భక్షించు అన్నారు. ఇదే మనం నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థంలో 81వ సర్గలో శిలాంతర్గత జగద్వర్ణన ఘట్టంలో ఆ కాళరాత్రిదేవి ప్రసక్తి తీసుకొచ్చి పెద్ద వర్ణన కూడా మనం చేయడం జరిగింది. ఇంచుమించు అలాంటి వివరాలే ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. మహర్షి తన భక్తులు అలా ప్రార్థించేసరికల్లా ప్రాణశక్తి స్వరూపి అయిన ఆ దేవి తన ప్రాణవాయువు ప్రభావం చేత ఆ శవంలోని రక్తాన్ని తాగడం ప్రారంభించింది. ఆ రక్తం తాగుతున్న కొద్దీ ఆ దేవి మరింత లావైంది. ఆమె పరివారమైన ఇతర దేవతల శవం యొక్క అవయవాల్ని పీకు తినడం మొదలుపెట్టారు. లోకాలోక పర్వత శిఖరాల్లో ఆ శవం యొక్క అవయవాలు లేని చోట్ల మిగిలిన దేవతలు గుంపులు గుంపులుగా నిలబడి భయం భయంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. అందరూ చూస్తుండగానే అప్పటి వరకు వృక్ష సంపదతోనూ పర్వతాలతోనూ నదులతోనూ సముద్రాలతోనూ కళకళలాడుతున్న భూదేవిని శవంలోని కొవ్వు, నెత్తురు, మాంసం మొదలైనవన్నీ పూర్తిగా ఆవరించేసాయి. భూమిని గుర్తుపట్టడం సాధ్యం కాకుండా అయిపోయింది. కాళరాత్రి పరివార దేవతలు ఆ మాంసఖండాలను తినగా భూమండలం యొక్క ఆకారం కొంచెం కొంచెం బయటపడింది. అప్పటిదాకా భూదేవి మేధస్సు అనే వస్త్రపు పొరలను ఒంటి కట్టుకుని ఉన్నట్లుగా ఉందన్నమాట. ఆ శవంలో ఎముకలు భూమి మీద కొత్త కొండలైపోయాయి. మహర్షి, అది గమనించిన నేను కొంచెం తేలికపడి అగ్నిదేవుణ్ణి మళ్ళీ అడిగాను, ఆ శవం ఎలా వచ్చిందండి అని. అగ్నిదేవుడు అనుగ్రహించి ఇలా వివరించాడు అంటూ ఆయన చెప్పారనమాట. విపశ్చిత్ రాజా, నిద్రలో నిన్ను మరో బాటసారిలాగా చూసుకున్నట్లుగా శుద్ధ చిన్మాత్రి అయిన పరబ్రహ్మ తన్ను తానే తేజస్సుగా చూసుకుంది.
అలా తేజ పరమాణు రూపాన్ని ధరించిన ఆ పరబ్రహ్మ తనను ఆవరించిన అజ్ఞానం యొక్క బలం చేత తాను పెరగాలని సంకల్పించింది. నీ సంకల్పమే నీ స్వప్నంలో మహానగరంగా మారినట్లుగా ఆయన సంకల్పం ఈ ప్రపంచంగా మారిపోయింది. ప్రపంచంలోని పర్వతాకారుడైన ఒక రాక్షసుడు, వనవాసి అయిన ఒక మహర్షి తనలో మూల జీవనం చేస్తున్నారు. ఒక రోజున రాక్షసుడు గర్వంతో మిడిచిపడుతూ వచ్చి ఆ మహర్షి ఆశ్రమం మీద పడ్డాడు. పర్వతం అంత ఆకారం మీద పడేసరికల్లా మహర్షి గారి పర్ణశాల నుజ్జు నుజ్జైపోయింది. మహర్షి గారు మాత్రం చావు తప్పి కన్నులట్టపోయినట్లుగా ఎలాగో తప్పించుకొని బయటపడ్డారు. కోపంలో ఆయన ఒళ్ళు మర్చిపోయి, ఓరి అథమా, కొండంత శరీరం ఉండబట్టే కదా ఇంత ఘోరమైన పని చేసావు, కనుక నువ్వు చచ్చి దోమవై పుడుదుగాక అంటూ శపించేశాడు. తక్షణమే కొండ వంటి రాక్షస శరీరంలో అణువులన్నీ పంచభూతాల్లో కలిసిపోయి ఆ అణువుల మధ్యలో దాగి ఉన్న చైతన్యం మాత్రం నేను దోమను అనుకోవడం ప్రారంభించింది. అంతే, దానికి చిన్న దోమ శరీరం వచ్చేసింది అంటూ చెప్పారనమాట. ఇక్కడ శ్రీరాములు వారు ఓ ప్రశ్న వేశారు. మనం మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో శ్రీరాములు వారి కీర్తన విన్న తర్వాత శ్రీరాములు వారి ప్రశ్న ఏంటో తెలుసుకొని దానికి సమాధానం కూడా విందాం. అంతవరకు సెలవు.